అందరికీ నమస్కారం. నిన్న ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బోర్డు సమావేశం జరిగింది. ఈ బోర్డు సమావేశం మీద ఆంధ్రప్రదేశ్ యావత్ ప్రజలు కూడా స్వామివారి భక్తులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కారణం, గత 5 సంవత్సరాల్లో చాలామంది నాకు తెలిసి కూడా తిరుపతికి వెళ్ళా. ఎందుకంటే అక్కడ జరిగే ప్రచారం వల్ల కానీ అక్కడ జరిగే చేష్టల వల్ల కానీ భక్తులు ఎక్కువ మంది ఆ 5 సంవత్సరాల పాటు వెళ్ళనాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. దానికి కారణం ఏమన్నా అవ్వచ్చు. కానీ కొత్త బోర్డు వచ్చింది. బిఆర్ నాయుడు గారు చైర్మన్గా 19 మంది కమిటీ మెంబర్గా కొత్త బోర్డు వచ్చింది. బోర్డు సమావేశం అయింది. ఈ బోర్డు సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారని భక్తులంతా కూడా ఎదురు చూశారు. అయితే ఇక్కడ గొప్ప విషయం అంటే శ్రీవాణి ట్రస్ట్ని రద్దు చేశారు బోర్డు వారు. అయితే ఈ 10,500 రూపాయల టికెట్లు మట్టుకి ఉంటాయి. ఆ కోటానే యాస్టీజ్గా నడుస్తుంది. ఎందుకంటే ఎన్ఆర్ఐలు కానీ లేకపోతే ఇంపార్టెంట్ టైం లేని వాళ్ళు కానీ ఎవరైనా అర్జెంటుగా చూసుకునే వాళ్ళకి ఆ 10,500 కోట శ్రీవాణి ట్రస్ట్ లేదు, కానీ ఆ కోట అయితే ఉంది స్వామివారిని దర్శనం చేసుకుంటాకి. ఇకపోతే రెండోది, భక్తులకు అన్నప్రసాదాలకి ఒక ఐటమ్ని పెంచారు. సంతోషం. ఎందుకంటే అక్కడ తిరుపతి వెళ్ళినంతా కూడా స్వామివారి దగ్గర భోజనం చేస్తే పుణ్యం వస్తుందని చెప్పి దేవుడి ప్రసాదం తిన్నామనే ఒక భక్తితో ప్రతి ఒక్కళ్ళు కూడా అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి టీటీడీ దేవస్థానంలో పెట్టి భోజనం చేసి వస్తారు అక్కడ. కాబట్టి అది కూడా భక్తులకి భోజనం పెడతాం అనేది, ఒక పదార్థాన్ని పెంచి పెడతాం అనేది మంచి పరిణామం కింద చెప్పవచ్చు. ఇకపోతే 3 శారదాపీఠానికి ఇచ్చిన స్థలంలో వాళ్ళు అక్రమంగా కట్టిన భవనాలని గవర్నమెంట్ ద్వారా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని దాంట్లో ఉన్న బిల్డింగ్ కూడా డిమాలిష్ చేస్తామని చెప్పారు. అది కూడా మంచి పరిణామం. ఎందుకంటే కొండ మీద ఎక్కువగా ఇప్పటికే చాలా ఎక్కువ మంది ప్రైవేట్ వాళ్ళకి స్థలాలు ఇచ్చి చాలా రకమైన కట్టడాలు కడుతున్నారు. ఇది ప్రతి కులానికి ఒక హాల్ కడుతున్నారు, మతాల వారిగా కడుతున్నారు. ఇట్లా చాలామంది సంస్థలు కొన్ని కడతారు. అదేవిధంగా ప్రభుత్వం వాళ్ళు ముంతాజ్ హోటల్స్ వాళ్ళకి కూడా ఇచ్చారు అక్కడ కొండ మీద. గత ప్రభుత్వం ఇచ్చారు. దానికి కూడా రద్దు చేసి భూమిని దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ చేయమని తీర్మానం చేశారు. అది కూడా మంచి పరిణామే. అన్ని మతస్థులు దేవస్థానంలో ఉద్యోగాల్లో పనిచేయటానికి వీల్లేదు అనేది మంచి పాయింట్ పెట్టారు. అందులో ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళందరినీ వేరే డిపార్ట్మెంట్కి పంపించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు దేవస్థానం వాళ్ళు. అది కూడా సంతోషమే. అది కూడా మంచి పరిణామని భక్తులు భావిస్తున్నారు. ఇకపోతే ఈ కొండ మీద నడిచెళ్ళే భక్తులకి టోకెన్లు వేయలేదనేది ప్రధానంగా. అది చర్చికి రాలేదా, మరి చర్చికి వచ్చినా ఎక్కడ ప్రెస్లో కానీ పేపర్లో కానీ రాలేదు. కొండ మీద నడుచుకుంటూ వెళ్ళే, అలిపిరి నుంచి నడుచుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నారు, మధ్య నుంచి నడుచుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ టోకెన్లు వేసి ఉచిత దర్శనం ఏర్పాటు చేసేవారు. పలానా టైంకి వెళ్ళండి మీకు అని. అదొకటి జరిగినట్టు భక్తులందరూ కూడా ఎదురు చూశారు. అదొకటి మరి ఎందుకనో నిర్ణయించలేదు. అది మరి భవిష్యత్తులో నిర్ణయిస్తారేమో చూడాలి. ఇకపోతే ఇంకా గొప్పగా జరగల. గొప్పగా ఏదో ఈ ప్రజలు ఎక్కువగా భక్తులు ఎక్కువగా ఊహించారు ఏ నిర్ణయాలు తీసుకుంటారని. కానీ సాదాసీదాగానే బోర్డు మీటింగ్ జరిగిందనేది ఈ సందర్భంగా చెప్పక తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.